జూన్ 1, 2024 శనివారం రాశి ఫలాలు. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ప్రయాణాలు, శ్రమ అధికంగా పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు నిరాశగా సాగుతాయి. దైవభక్తి మరింత పెరుగుతుంది. వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉంటాయి. ధనపరంగా కీలక నిర్ణయాలు కలిసి వస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి సమాజంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది. కుటుంబ విషయంలో ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు. ప్రముఖుల పరిచయాలు మరింత పెరుగుతాయి. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగమున సమస్యలు తొలగుతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. మిత్రుల మీ మాటతో విభేదిస్తారు. చేతిలో డబ్బు నిలవదు. వృధా ఖర్చులు అధికమవుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి. కుటుంబ సభ్యుల ఒత్తిడి అధికమవుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఒక విషయంపై పెద్దలను కలుసుకుంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. దీర్ఘకాలికంగా వసూలు కాని మొండి బాకీలు వసూలవుతాయి. వృత్తి ఉద్యోగాలలో కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆశ్చర్యాన్ని కలుగచేస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సన్నిహితుల నుండి కీలకమైన సమాచారం సేకరిస్తారు. మిత్రులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ లాభం కలుగుతుంది. చిన్న ప్రయత్నంతో కొన్ని సమస్యలను పరిష్కారం చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆర్థిక లాభాలు ఉంటాయి. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారికి నూతన వ్యాపార ప్రారంభమునకు అవరోధాలు కలుగుతాయి. చిన్న విషయాలకు బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. ధన వ్యవహారాలు మందగిస్తాయి. పనులలో శ్రమ అధికమవుతుంది. ప్రయాణాలలో మార్పులు ఉంటాయి. ఉద్యోగ విషయంలో అధికారులతో సమస్యలు కలుగుతాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి మానసిక ప్రశాంతత కోసం దైవ కార్యక్రమాలను నిర్వహిస్తారు. నిలకడలేని ఆలోచనలతో అనారోగ్య సమస్యలు కలుగుతాయి. సహాయం అందించిన సన్నిహితుల నుండి ఒత్తిడి మరింత పెరుగుతుంది. వ్యాపారాలు సజావుగా సాగక సంతృప్తి కలుగుతుంది. వృత్తి ఉద్యోగమున అదనపు బాధ్యతలు ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. గృహమున శుభకార్యముల కొరకు ధన వ్యయం చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వాహన లాభం కలుగుతుంది. ఉద్యోగమున కీలక నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. ధనం ఆదాయం బాగుంటుంది. చేపట్టిన పనులలో విజయం వరిస్తుంది. పెద్దల నుండి ఆకస్మిక ఆహ్వానాలను అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి కొన్ని వ్యవహారాలు మధ్యలో ఆపివేస్తారు. బంధుమిత్రులతో అకారణ కలహాలు కలుగుతాయి. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు సూచనలు ఉన్నవి. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి మిత్రులతో అకారణ కలహాలు కలుగుతాయి. సంతానం, విద్యా విషయాలలో ఒత్తిడి మరింత పెరుగుతుంది. రుణ సంబంధిత ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు కలిసిరావు. భాగస్వామ్యం వ్యాపారాలు కలిసిరావు. ఉద్యోగాల్లో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సమాజంలో మాటకు విలువ మరింత పెరుగుతుంది. సోదరులతో ఆస్తి వివాదాలు సమస్యలు తొలగుతాయి. నూతన వ్యాపార విషయమై సన్నిహితుల సలహాలను స్వీకరిస్తారు. నూతన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార విస్తరణ పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని, భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.